హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో హెల్దీగా టేస్టీగా గోధుమ పిండితో చేసుకునే 2 రకాల బ్రేక్ఫాస్ట్ అయినా లేదంటే స్నాక్స్లో కూడా చేసుకోవచ్చండి. ఎలా చేయాలో చూపించబోతున్నానండి. 2 కూడా చాలా చాలా బాగుంటాయండి. మైదా పిండి లేకుండా ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇలా బ్రేక్ఫాస్ట్ చేసుకోండి. చాలా స్పాంజీగా టేస్టీగా సూపర్గా ఉంటుందండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా టేస్టీగా హెల్తీగా ఉండే బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. దాంట్లో 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలండి. మీరు గిన్నె గ్లాస్ దేనితోనైనా కొలతలు తీసుకోవచ్చండి. ఇప్పుడు మంచిగా క్రిస్పీగా రావడానికి మనం ఒక 2 టేబుల్ స్పూన్ల సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదండి, అది వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. వేసుకొని ఈ ఆయిల్ని, ఈ సూజీని మనం పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలండి. చపాతీ పిండి ఎలా ఉంటుందో పిండిని కాస్త గట్టిగానే మిక్స్ చేసుకోవాలండి. మరీ పల్చగా చేయొద్దు, అప్పుడే మనకు కజ్జికాయలు క్రిస్పీగా వస్తాయండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా పిండిని ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న పిండిని మనము మూత పెట్టేసి పక్కకు పెట్టుకొని దీనిలోకి స్టఫ్ని రెడీ చేసుకుందామండి. ఇక్కడ మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు దీంట్లో ఆవాలు 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. వెల్లుల్లి 4-5 వేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకొని 6 దాకా అయినా వేసుకోవచ్చండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది వెల్లుల్లి ఎక్కువ ఎంత వేసుకున్నా కానీ. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మీడియం సైజ్ ఒక ఆనియన్ తీసుకోవాలండి. దాన్ని ఇట్లా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయల ముక్కల్ని కాస్త సాఫ్ట్గా వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగిన కరివేపాకు కూడా వేసుకోవాలండి. వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. మంటను లో టు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు మాడకుండా చూసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఫ్లేమ్ని లోలో ఉంచి అన్నీ ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన క్యాబేజీ 1 కప్పు దాకా వేసుకోవాలండి. సన్నగా వీలైనంత వరకు ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు క్యాబేజ్ నుంచి వాటర్ వస్తుంది కాబట్టి హై ఫ్లేమ్లో మంట నుంచి క్యాబేజ్ వేసిన తర్వాత ఇలా కాస్త ఎగిరిపోయే వరకు మనం హై ఫ్లేమ్లో ఉంచి మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఇలా కాస్త క్యాబేజ్ వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక చిన్న మీడియం సైజు లేదంటే చిన్న సైజు అయినా క్యారెట్ కూడా వేసుకోవాలండి. క్యారెట్ని ఇలా తురుముకొని క్యాబేజ్ కాస్త ఫ్రై అయిన తర్వాతనే వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మసాలాలు యాడ్ చేసుకుందామండి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పును వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనము మిరియాల పొడి 1/4 టీ స్పూన్ వేసుకోవాలండి. జీలకర్ర పొడి 1/4 టీ స్పూన్ వేసుకోవాలి. ధనియాల పొడి 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. చాట్ మసాలా 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. చాట్ మసాలా లేని వాళ్ళు ఒక 2-3 చుక్కలు నిమ్మరసమైనా వేసుకోవచ్చండి. గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా మనము కారం వేసుకోవాలండి. చూసుకుంటూ వేసుకోవాలండి. ఎందుకంటే ముందు కూడా మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారించుకోవాలండి. ఇప్పుడు చపాతీ పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పిండిని మిక్స్ చేసుకున్న తర్వాత పూరీ సైజు చిన్న ముద్దలు తీసుకోవాలండి.
తీసుకొని మిగతా పిండిని మనం తడి ఆరకుండా మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పూరిలా తాల్చుకోవాలండి. మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియంగా తాల్చుకోవాలండి. ఇలా తాల్చుకున్న తర్వాత దీనిపైన మనము ఇలా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలండి. ఇప్పుడు దీనిపై నుంచి నువ్వులు కూడా వేసుకోవాలండి. ఫ్రై చేసినప్పుడు కజ్జికాయ పైన చాలా బాగా అనిపిస్తుందండి. ఇప్పుడు ఇలా ఒకసారి చపాతీ కర్రతో తాల్చుకొని మళ్ళీ మరోవైపు ఇలా టర్న్ చేసుకొని మళ్ళీ ఇలా ఒకసారి తాల్చుకోవాలండి. ఇప్పుడు ఇలా తాల్చుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న స్టఫ్ ఉంది కదండి, క్యాబేజ్ స్టఫ్ని దీంట్లో వేసుకోవాలండి. ఒక 2 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి తినేటప్పుడు. ఇప్పుడు ఇలా మనం కర్జికాయలాగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఎడ్జెస్ని మంచిగా ప్రెస్ చేసుకోవాలండి, లేదంటే ఫ్రై చేసినప్పుడు ఊడిపోతాయండి. అందుకే ఇలా ప్రెస్ చేసి క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము కర్జికాయ షేప్ ఇవ్వడానికి కర్జికాయ స్పూన్తో అయినా కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ టిఫిన్ మూతతో చూపిస్తున్నానండి. ఇలా ప్రెస్ చేసి ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు స్వీట్ కజ్జికాయలు చేసినప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మరొకటి చేసి చూపిస్తున్నానండి. పూరీలా తాల్చుకున్న తర్వాత మళ్ళీ దాంట్లో స్టఫ్ వేసుకోవాలండి. నేను ఇక్కడ ఈ కర్జికాయకైతే నేను కొత్తిమీర ఇంకా నువ్వులు కూడా పెట్టలేదండి. ఇలా ఇష్టం లేని వాళ్ళు ఇలా ప్లెయిన్గా అయినా చేసుకోవచ్చండి. ఇలా ఎడ్జెస్ని బాగా క్లోజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ కజ్జికాయ స్పూన్తో కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా అయినా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసుకొని మిగతా పిండిలో మిక్స్ చేసుకొని మళ్ళీ ఇలా చేసుకోవాలి. ఇక్కడ నేను అన్నీ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ని బాగా వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా కర్జికాయని వేసుకోవాలండి. మీకు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచి క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా గరిటెతో మనం ఇలా ఆయిల్ పోస్తుంటే మంచిగా పొంగుతాయండి. ఇవైతే మంచి క్రిస్పీగా వస్తాయండి. రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత జాలి గరిటెలో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మరికొన్ని ఫ్రై చేసుకోవాలండి. ఇలా 1 బై అన్నిటిని ఫ్రై చేసుకొని జాలి గరిటెలో తీసుకోవాలి. ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు క్రిస్పీగా ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. పిల్లలైతే ఇలా సాయంత్రం రాగానే స్కూల్ నుంచి ఒక్కసారి ఇలా చేసి పెట్టండి. రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. అంత టేస్టీగా క్రిస్పీగా భలే ఉంటాయండి. గోధుమ పిండితో చేసుకోవచ్చండి. ఇక్కడ మీకు తుంచి చూపిస్తాను ఎంత క్రిస్పీగా వచ్చినాయో. మన సెకండ్ రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో స్పాంజీగా అట్టును ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. దాంట్లో కప్పు గ్లాసు దేంతో అయినా తీసుకోవచ్చండి. 1.5 కప్పుల నేను గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇక నేను హెల్తీగా చేయడానికి గోధుమ పిండితో చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ దోశ అయితే. ఒకవేళ మీకు ఇష్టం లేని వాళ్ళు దీనిలో గుడ్లు స్కిప్ చేసినా పర్వాలేదండి. ఇక్కడ నేను 2 గుడ్లను పలగొట్టి వేసుకుంటున్నానండి. గుడ్లు వేయకుండా చేసినా కానీ చాలా బాగా వస్తాయండి. మీరు దీంట్లో గుడ్లు ప్లేస్లో ఒక 1/4 కప్పు దాకా పెరుగుని యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ పెరుగు వేయట్లేదండి, గుడ్లు వేస్తున్నాను. ఇలా 2 గుడ్లను పలగొట్టుకొని వేసుకోవాలండి. కప్పున్నర పిండికి 2 గుడ్లు కరెక్ట్గా సరిపోతాయండి. ఇలా పలగొట్టి వేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు కొన్ని ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసుకున్నానండి. ముందుగా అయితే దీంట్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు 2 చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. కరివేపాకు ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి.
ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో పిండిని మిక్స్ చేసుకోవాలి. మీరు స్పూన్తో లేదంటే విస్కర్తో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. వాటర్ని ఒకటేసారి వేసుకోవద్దండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి బ్రేక్ఫాస్ట్. ఇలా హెల్తీగా బరువు తగ్గాలనుకున్న వారికి లేదంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇలా హెల్తీగా చేసుకొని అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. టిఫిన్కి ఎలాంటి పిండి లేనప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. రుచి అయితే చాలా బాగుంటుంది. ఎక్కడ ఉండలు లేకుండా వాటర్ కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మనం దోశ పిండి కంటే కాస్త పల్చగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఉండలు లేకుండా ఎక్కడ పిండి ముద్దలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకుంటే బ్యాటర్ కరెక్ట్గా వస్తుందండి. వాటర్ ఒకటేసారి వేసుకోవద్దు. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు ఇలా నేను గరిటెతో కూడా చూపిస్తానండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో మీకు. చూడండి, ఇలా ఉండాలండి. బ్యాటర్ కాస్త పల్చగానే ఉండాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు మనకు దోశకు పిండి రెడీ అయిపోయిందండి. కొద్దిగా వాటర్ మళ్ళీ నాకు గట్టిగా అనిపించిందని ఇలా యాడ్ చేసుకున్నానండి. ప్రతిసారి దోశ వేసుకున్నప్పుడు కింది నుంచి ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని అప్పుడు దోశల్లా వేసుకోవాలి. ఇక్కడ నేను ప్యాన్ పెట్టుకున్నానండి స్టవ్ మీద. మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో నేను దోశలు వేసుకుంటున్నానండి. చాలా తక్కువ ఆయిల్తో వేసుకోవచ్చు. ఒకసారి నేను ఇలా 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నానండి ఫస్ట్ టైం. ఇలా వేసుకున్న తర్వాత బ్యాటర్ వేసుకోవాలండి. 1 గరిటె బ్యాటర్ వేసుకొని ఇలా మనము ప్యాన్ని పట్టుకొని ఇలా రౌండ్గా తిప్పితే మనకు పల్చగా చాలా బాగా వస్తుందండి. అన్ని వైపులో ఇలా పిండి ఈక్వల్గా వెళ్ళి మనకు ఎక్స్ట్రా పిండి ఇలా రౌండ్గా వస్తుంది. మరీ థిక్గా ఉండదండి. ఇప్పుడు ఇలా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. పైన తడి ఆరిన తర్వాత ఇలా మనం కావాలంటే ఇలా బ్రష్తో మనం ఆయిల్ అప్లై చేసుకోవచ్చండి. కొద్దిగా ఇష్టం లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు. చాలా తక్కువ ఆయిల్లో నూనె లేకపోయినా కూడా మనం ఇలా చేసుకోవచ్చండి. ఇలా నాన్ స్టిక్ ప్యాన్లో చేస్తే కింద అతుక్కోద్దండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు కాల్చుకోవాలండి. 2 వైపులో చక్కగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. వేడిగా తింటే రుచి అయితే సూపర్గా ఉంటుందండి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 బై 1 ఇలా దోశలు వేసుకోవాలి. ఇలా కాస్త ఆయిల్ని అప్లై చేసుకొని బ్యాటర్ వేసుకొని మనము ఇలా ప్యాన్ని ఇలా ఈక్వల్గా తిప్పితే అన్ని వైపుల్లో ఎక్స్ట్రా పిండి ఇలా రౌండ్గా వచ్చేస్తుందండి. దోశ పల్చగా వస్తుంది. మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇలా ఒకవైపు ఉడికిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. 2 వైపులో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. చాలా తక్కువ టైంలో ఈజీగా 5-10 నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుందండి. 2 వైపులా చక్కగా మంచిగా కాల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. నేనైతే అన్నీ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుందండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా తినగలిగేలా అంత సాఫ్ట్గా మృదువుగా ఉంటాయండి. చాలా ఈజీగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే ఈ గోధుమ పిండితో దోశలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. నేనైతే ఇక్కడ రాజ్మా కర్రీతో సర్వ్ చేస్తున్నానండి. నచ్చిన కర్రీతో ఒట్టిగా తిన్నా కానీ రుచి సూపర్గా ఉంటుందండి. ఇలా చేసిన దోశ రుచి చూస్తే వారంలో ఒక్కసారైనా కంపల్సరీ చేసుకొని తింటారండి. అంత సాఫ్ట్గా మృదువుగా ఉంటాయండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హైప్ బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరొక. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.